ఎప్పుడు చెప్పే ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. కథ. కొన్ని కథలోంచి అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చండి. మా నాన్న చెప్పేవాడు, యథార్థంగా ఉండాలరా అని కథ చెప్పేవాడు. ఏంటిదంటే, ఒక రాజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఓ రోజు ఆయన అంతఃపురంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఉన్నటువంటి వారందరికీ అడిగాడు, ఏమయ్యా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా, సుఖ సంతోషాలతో ఉన్నారా అని అడిగాడు. అప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే, అంతా బాగున్నారండి, కానీ ఎవడో ఒక దొంగ ఇళ్లల్లో పడి దోచుకెళ్తున్నాడు, వాడు దొరకట్లేదు. కొన్ని నెలలుగా బట్టలు పట్టుకోవడానికి ప్రయత్నించిన వాడు అసలు ఆచూకీ దొరకట్లేదు, వాడు పారిపోతున్నాడు. ఆ ఒక్క సమస్య దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఆ దొంగ ఎవడో తెలియదు అంటే, సరే రాజు నేను ఆలోచిస్తానని చెప్పి రాజుకు ఒక ఐడియా వచ్చింది. దొంగను పట్టుకోవాలంటే దొంగలాగే మారువేషం వేసుకొని పోతే దొంగలు అందరూ ఒక దగ్గర ఏ పక్షి దాంతో సహవాసం చేస్తుంది. తాగుబోతాడు ఏ ఊర్లన్నా వదిలిపెట్టండి, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, వాడికి చేసుకుంటాడు. ఏ ఊర్లన్నా వదిలిపెట్టు, బార్ చూసుకుంటాడు, ఫ్రెండ్స్ చేసుకుంటారు. అదేం బంధమో వాళ్ళది, యూనివర్సల్ బంధం అది. రాజు ఎవరికి చెప్పకుండా ఏం చేసినంటే, రాత్రిపూట దొంగలాగా మారువేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎవడి దొంగ అని. సహజంగా రాత్రిపూటనే కదా దొంగలు, చీకటి కార్యక్రమాలన్నీ రాత్రిపూటనే జరుగుతాయి. రాత్రి ఇచ్చింది పడుకోవడానికి, రాత్రిపూట సెల్ ఫోన్లో చూడకూడని చూస్తారు చూడ, అవన్నీ చీకటి కార్యాలు, రాత్రిపూట కార్యాలు అవన్నీ. పగలు చేరు వాళ్ళు. ఒక్కొక్కడు రాత్రులనే తిరుగుతుంటాడు. త్రాగుబోతులు వ్యభిచారులు తిరిగే సమయాలు అవి. సరే, ఈ మధ్యలో ఎంఎన్సి కంపెనీలు అది వేరే సంగతి. రాజు తిరుగుతూ ఉంటే ఒక దగ్గర ఈ దొంగ ఆ దొంగ పరిచయం అయ్యారు. ఒరిజినల్ దొంగ, రాజు దొంగ ఇద్దరు కలుసుకున్నారు. నువ్వెక్కడ, నేను ఇక్కడ. రాజు అని చెప్పడుగా, సేమ్ దొంగలాగే మారువేషం వేసుకున్నాడు. కొన్ని రోజులు సహవాసం చేశాడు. చిన్న దొంగతనాలకు వాడితో పాటు పోయినట్టుగా పోయాడు. ఒకరోజు రాజు దొంగ అన్నాడు, అరే ఎన్ని సంవత్సరాలు చిన్న దొంగతనాలు చేస్తాం? నేను రాజింట్లో ఒకప్పుడు పనిచేసి వచ్చినోని, అన్ని మార్గాలు నాకు తెలుసు. రాజింట్లో ఒక రూమ్ ఉంది, దాంట్లో 5 వజ్రాలు ఉన్నాయి, చాలా అమూల్యమైనవి. మనము కొడితే అది ఆ కుంభస్థలం కొడితే మన లైఫ్ అంతా సెటిల్. అంటే నీకు తెలుసా మరి స్థలాలు? తెలుసు, ఎవడెవడు ఎక్కడ పడుకుంటారో అన్నీ తెలుసు నాకు అని అన్నాడు. రైట్. ఒకరోజు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఒరిజినల్ దొంగ అంటున్నాడు రాజు దొంగతో, మరి అక్కడ 5 వజ్రాలు ఉన్నాయి అంటున్నావు కదా, వాటి తర్వాత మనం గొడవలు పడొద్దు, మన స్నేహాన్ని ఇట్లాగే కంటిన్యూ చేయాలి. సరే అన్నాడు రాజు దొంగ. మెల్లగా రాజుకు తెలుసు కదా త్రోవలు, సీక్రెట్ వేస్ అన్నీ తెలుసు. కరెక్ట్గా నిజంగానే ఒక రూమ్లో 5 చక్కని వజ్రాలు, చాలా అమూల్యమైనవి, వెలగల్లయి. రాజు దొంగ అన్నాడు, నేను డోర్ దగ్గర నిల్చుండి చూస్తాను, ఎవరైనా వస్తారేమని, నువ్వు వెళ్ళి తీసుకొచ్చే అన్నాడు. సరే, ఒరిజినల్ దొంగ వెళ్ళాడు, తీసుకొని వచ్చాడు. ఇద్దరు కలిసి ఊరు బయటికి వెళ్ళిపోయారు. ఇక తెచ్చినావంటే తెచ్చిన, అంటే 4 తెచ్చిండు వాడు. ఎన్ని తెచ్చిండు? రాజు దొంగ అన్నాడు, అరే 5 ఉండే కదరా, 4 ఎందుకు తెచ్చినావు అంటే, ఒకటి వదిలిపెట్టిన, ఎందుకంటే మళ్ళీ ఒక్కటి తెస్తే మన మధ్యలో గొడవ అవుతుంది. సమానంగా ఉన్నవి చాలు, మన స్నేహం విడిపోవద్దు. ఇట్లాగే దొంగతనాలు చేసుకుంటూ 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండాలి మనం. మన స్నేహానికి ఏ విధమైన డోకా రావద్దు, కనుక వజ్రాన్ని అక్కడే వదిలేసి వచ్చాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయిండు. వీడు దొంగనే కానీ ఎంత యథార్థంగా ఉన్నాడు, వీడు స్నేహానికి ఎంత విలువ ఇస్తున్నాడు. సరే, తెల్లారితేగా రాజింటికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో
ప్రొద్దున రాజు తన సింహాసనం మీద కూర్చున్నాడు. అంత పుకారైపోయింది. రాజు ఇంట్లోనే దొంగలు పడ్డారు, రాజు అంతఃపురంలో దొంగలు పడ్డారు అని అందరు గుమ్ముగూడారు. అప్పుడు రాజు అన్నాడు, ఏ రూమ్లో పడ్డాడు దొంగలు అంటే మంత్రి అన్నాడు, అయ్యా వజ్రాల రూమ్లో పడ్డాడు, వజ్రాలు ఎత్తుకొని వెళ్ళిపోయారు దొంగవాడు, చూడు ఒకసారి వెళ్ళి చూసిరాపో అన్నాడు. మంత్రి పోయాడు, వచ్చిండు. ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని వజ్రాలు పోయినాయి అంటే సార్ ఆడన్నాడు 5 తీసుకొని పోయిండు అయ్యా దొంగ. మీకు అర్థమైందా? ఏమన్నాడా మంత్రి? 5 తీసుకుపోయిండు అయ్యా. ఎవరక్కడ ఈ మంత్రిని తీసుకెళ్ళి జైలు వేయండి అన్నాడు. ఎందుకంటే తీని జేబు వజ్రం ఉంది. ఎవడు యథార్థవంతుడు, దొంగననా మంత్రియా? అప్పుడు రాజు అన్నాడు, ఆ దొంగ అడ్రస్ తెలుసు, వాడిని రమ్మని చెప్పండి, వాడిని మంత్రిగా చేయండి, ఈ మంత్రిని తీసుకెళ్ళి చెరసాలలో వేయండి. ఎందుకంటే వీడు నా పక్కలోనే ఉన్నాడు కానీ వీడు యథార్థవంతుడు కాదు. వాడు దొంగ అయినప్పటికీ, వాని పరిస్థితిని బట్టి దొంగగా అయినప్పటికీ వాడి లైఫ్లో యథార్థత ఉంది, వాడిని తీసుకొచ్చి మంత్రిగా చేయన్నాడు. నెక్స్ట్ డే దొంగ మంత్రి అయ్యాడు, మంత్రి దొంగలాగా జైల్లో పడ్డాడు. యథార్థత. ఇక మళ్ళీ మంత్రి అయిన దొంగ ఎన్నడూ దొంగతనం చేయలే, యథార్థవంతుడు కదా. ప్రియులారా, ఇది ఎవరున్నా లేకున్నా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యథార్థవంతులను బలపరుస్తాడు దేవుడు, అందరినీ కాదు. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనులు లోకమంతటా సంచారం చేస్తున్నాయంట.